అసెంబ్లీ మట్టుకు వారికి గౌరవం పోయి ఇచ్చిర్రు, అయిపోయింది వాళ్ళ పని. అబ్బాయి ఆ బయట ఇప్పుడు కేంద్రాన్ని ఎలక్షన్స్ బీఆర్ఎస్కి ఇవ్వాలి రేపు కావాలనుకుంటే. బీఆర్ఎస్కి ఎందుకు ఇస్తారు సార్? వాళ్ళు పోటీ చేసేదే 15, 16, 17 అయినా 17కి చేస్తే సాధించేది ఏముంది? అక్కడ రాజ్యం వెళ్తారా? దేశాన్ని పాలిస్తారా? సరే వాళ్ళు సాధించేది సాధించబోయింది, కానీ ఆ క్యాండిడేట్కి ఒక స్టేజ్ ఉంటుంది కదా. అంత ఆ పరిస్థితి రాదు, దాని గురించి ఆలోచించే పరిస్థితి. మాతోనే చాలా మంది మాట్లాడుతున్నారు కిషోర్ గారు. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు లేదా ఓటర్లు, మండల జిల్లా స్థాయి నాయకులు మేము ఈసారి మాత్రం తప్పనిసరి బీజేపీకి ఇస్తాం, ఈసారి ఎన్నికల్లో లోక్సభలో బీజేపీకి ఇస్తామని చెప్తా ఉన్నారు. అంత వాతావరణం మారింది. సో ఈ బీఆర్ఎస్ గురించి మాకేం భయం లేదు, కాంగ్రెస్ గురించి కూడా భయం లేదు. మేము డెఫినెట్గా ఈ యొక్క తెలంగాణలో ఒక ఊహించని విధంగా రిజల్ట్ ఈ తీర్పు యొక్క అలాగే అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు అట్టగే అన్నారు. లేదు, మాకు తెలుసు కదా. ఇప్పుడు సిచ్యువేషన్ 2-3 monthsలో మారింది కిషోర్ గారు. కర్ణాటక ఎలక్షన్ తర్వాత ఇక్కడ కొద్దిగా బండి ఎలక్షన్స్ టైంలో మరి అలాంటి సిచ్యువేషన్స్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పరగా వస్తుంది. లేదు, ఇప్పుడు రేపు ఆయన భారత్ న్యాయ యాత్ర సంథింగ్ ఏదో మొదలెడతానని అంటున్నారు. ఆయన భారత్ జోడో యాత్ర లాగా రాహుల్ గాంధీ మళ్ళీ మొదలెడతాను అంటున్నారు. అది ఆ ఇంపాక్ట్ అనేది మీకు కనిపించిందా లేదా? లేదు. ఇప్పుడు 64 గెలిచింది సార్, 64 కదా. అంతకుముందు 19 గెలిచినాడు కదా కాంగ్రెస్ పార్టీ. అవును. ఈసారి బీఆర్ఎస్ చేసిన తప్పిదాల కారణంగా కాంగ్రెస్ కోటేసినారు. ఎంత తేడా? 4 సీట్లు, 5 సీట్లు. 60కి 4 సీట్లు పెరిగినాయి కదా, 5 సీట్లు. అవును, అంతే కదా. ఆ పెద్ద తేడా కూడా లేదు. 2%, 2.5% తేడాతో కాంగ్రెస్ పార్టీ పవర్కి వచ్చింది. మేము కొద్దిగా ఇంకా ముందుకు పోయి ఉంటే ఒకందుకు మంచిగా అయిపోయింది అనుకోండి. నేను నా మనసులో పర్సనల్ మాట, నా ఒపీనియన్, హంగ్ వచ్చే పరిస్థితి మళ్ళీ కేసీఆర్ చేతులు కలపాలి. అవును, అది పార్టీ ఏం డిసైడ్ చేస్తే అది ఫైనల్ అవుతుంది. కానీ నాకైతే మనసులో లేకుండే హంగు వచ్చి మేము ఆ పాపంలో భాగస్వాములు కావద్దు ఆ సర్కార్లో నా ఫీలింగ్ ఉండే. ఎందుకంటే మా కార్యకర్తలు, నాయకులు ఈ అవినీతి సర్కార్ని తీసేయడానికి ఆహరించలు కష్టపడరు, పోరాటం చేసినారు. జైలుకు పోయిన అనేక కేసులు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారు రాష్ట్రం మొత్తంలో, ఎన్ని కేసులు చేసినారో మాకు తెలుసు. మీరు అదే చేశారుగా, అక్కడ కవితని అరెస్ట్ చేస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేస్తారు సార్, బీజేపీ అరెస్ట్ చేస్తుంది మన పార్టీ. సర్కార్లో శాఖలు ఉన్నాయి, అవును, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వాళ్ళ చేతిలో ఉంటాయి, బీజేపీ చేతిలో. అట్లా మేము మా చేతిలో తీసుకోం కదా పవర్. అది చేస్తే కాంగ్రెస్ చేసిండొచ్చు, అది చేస్తే టీఆర్ఎస్ చేసిండొచ్చు. చూసి అట్లా అనుకోవట్లే జనం అంతా కూడా. వాళ్ళు అనుకోకున్నా మా యొక్క పనితీరు అంతే. మా పని కాంది మేము ముట్టాం. మా చేతుల్లో లేని అధికారం ఉందిగా అని చెప్పేసి అధికారులను మా చేతుల్లో గులాంలుగా పెట్టుకోం. అది మా పనే కాదు, మా ఆలోచన విధానమే కాదు, పరిపాలన విధానమే కాదు. ఓకే, వాళ్ళ డ్యూటీ, వాళ్ళ మీద ఆరోపణలకు ఆధారాలు లభ్యమైనప్పుడు వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు, ఛార్జ్షీట్ వేస్తారు. చేయలేదా? అనేక మంది ముఖ్యమంత్రుల మీద కేసులు అయినాయి, ఉప ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు, బెయిల్ దొరకలేదు. సో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికినప్పుడు కవిత గారైనా ఇంకెవరైనా కానీ అరెస్ట్ చేయక తప్పదు. ఆ యొక్క స్వేచ్ఛ, లిబర్టీ మేము ఎవరికైనా కానీ అడ్డం రాము, వాళ్ళు చేస్తారు. కానీ మాకు పడి రాదు కాబట్టి జైలుకు పంపితే మాకు అడ్వాంటేజ్ అవుతుంది, మేము ఆలోచించాం. వాట్ ఎవర్ డ్యూటీ అసైన్ టు కన్సర్న్ ఆఫీసర్స్, వాళ్ళు లుక్ ఆఫ్టర్ చేయాలి, వాళ్ళు చేయాలి డ్యూటీ. మాకేం సంబంధం? 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీలో ఎందుకు కొనసాగుతున్నానన్న అంతర్మదనం ఎప్పుడన్నా జరిగిందా? చిన్నప్పటి నుంచి శాఖకు పోవడం కారణంగా నమస్తే సదావస్థలే మాతృభూమి, ఈ యొక్క దేశభక్తి భావంతో ఎదిగినట్టు కాబట్టి ఎప్పుడు ఆ ఫీలింగ్ మాకు రాదు. ఓడిపోతామని తెలిసి కూడా కాంటాక్ట్ చేసినాం మేము, ఓటు పడవని తెలిసినా కానీ ఈ యొక్క పార్టీలో పనిచేస్తున్నాం మనం. సో 43 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో ఎన్నడూ కూడా మేము నిరాశ గురైంది లేదు, ఓడిపోతే బాధపడ్డది లేదు. పని చేస్తూనే పోతున్నాం. దేశం కోసం, భారత్ మాత కోసం చేయాల్సినటువంటి కర్తవ్యం దేవుడు ఆ బుద్ధి ఇచ్చినది, మేము ధన్యోష్ములం. ఈ సిద్ధాంతం మాకు ఉంటబట్టింది మా యొక్క పెద్దలు అందరికి కూడా మేము కృతజ్ఞులం తప్ప ఏనాడు నైరాశ్యానికి గురైనటువంటి పాపాన పోలేదు. నిజామాబాద్ ఎంపీ సీట్ మీకు ఇస్తే సరే, ఇవ్వకపోతే పార్టీ పని చేస్తాం. అంతిమ లక్ష్యం పార్టీ పని. భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ యొక్క దేశం, ఈ యొక్క రాష్ట్రం, ఈ గ్రామ పంచాయత్, ఈ వార్డు పాలింపబడాలి. ఇన్నాళ్ళ నుంచి మీరు పడ్డ కష్టం మరి ఏం కాదు. అది నా కోసం పవర్ వచ్చి నా కోసం కాదు కదా, నాకు టికెట్ ఇచ్చి నేను గెలిచినా ఆ పవర్ నా కోసం కాదు. అలా అంటే పట్టించుకోరు వాడు మరి. అంటున్నప్పుడు పర్లేదు, ఈయన ఇవ్వపోయినా పర్లేదు, వెళ్ళిపోతారు, అట్లేం లేదు, ఏముండదా?
అట్లా ఏమైనా చూసినాం ఇంతగా చెప్పారు కదా, ఏమి ఫస్ట్ టైం ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చేసినట్టు ఘనమైన పార్టీ బీజేపీ. కోర్స్ అది వేరు. అట్లా అనేక ఉదాహరణలు ఉన్నాయి. సో ఆ రకంగా పార్టీ మీద ఏమాత్రం కూడా విశ్వాసం లేని అన్నట్టు లేదు. వాట్ ఎవర్ పార్టీ టేక్స్ అ డెసిషన్, ఐఎమ్ హియర్ టు అబాయిడ్ బై. బీజేపీ నుంచి ఇంకెవరన్నా నిజామాబాద్ ఎంపీ సీట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారా? నా నోటీస్కి అయితే రాలేదు. ఓకే. అరవింద్ గారిని రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు బహుశా నాకు వస్తానని ఆశిస్తున్నా. నా గురించి రాష్ట్ర పార్టీ నాయకులు లేదా చెప్పారు మీరు నేను పోటీ చేస్తా నాకు కావాలని చెప్పి ఎవరికి అమిత్ షా గారి దగ్గర దాకా వెళ్ళిందా? పెద్ద అమిత్ షా గారికి చెప్పలే, కానీ మిగతా నాయకులు అందరికి కూడాను తెలుసు, నా ప్రొఫైల్ తెలుసు వాళ్ళకు, నా ప్రొఫైల్ కూడా ఇచ్చాను, వాళ్ళు కూడా ఆలోచించారు. అంటే మీరు చెప్పొచ్చారా వాళ్ళకి, లేకపోతే చెప్పినా పర్సనల్గా కలిసినా నా ప్రొఫైల్ కూడా ఇచ్చాను. అప్లికేషన్ ఇచ్చే సిస్టమ్ లేదు కాబట్టి ప్రొఫైల్ ఇచ్చేసాను. చూడండి సార్, నా క్యాండిడేచర్ గురించి ఆలోచించండి. ఇఫ్ ఐఎమ్ సిన్సియర్ కార్యకర్త ఫర్ ది పాస్ట్ 43 years, నాకు కన్సిడర్ చేయండి, ఒక అవకాశం ఇవ్వండి. ఈ ఏజ్లో 60 ఏజ్లో నాకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఇంకా పనిచేసి గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేయగలుగుతా అని చెప్పి ఇచ్చేసిన ఆలోచించవచ్చు. రాష్ట్ర పార్టీ నాయకులు కూడా ఆ పంపే 3-4 పేర్లు నా పేరు ఉంటుంది నాకు. సో మొత్తం ఎంతమంది ఆశావాహులు ఉండొచ్చు? 17 పార్లమెంట్ చాలా మంది ఉంటే ఒక్కొక్కసారి 8-10 మంది, మల్కాజ్గిరి 10-15 మంది, 20 మంది, జైరాబాద్ 10-15 మంది ఉన్నారు. చాలా పోటీ అయితే ఉన్నది, తీవ్ర పోటీ ఉందా? పోటీ ఉంది. హైదరాబాద్లోనే 10-15 మంది ఉన్నారు ఇప్పుడు. అట్లా ప్రతి చోట ఉన్నారు. కానీ మీరు చెప్పట్లా. లేదు, నా నోటీస్కి వచ్చింది ఏమీ లేవు. నా పేరు నేను అడిగిందే నాకు. మళ్ళీ అరవింద్ గారు అడిగితే అడుగుతుండొచ్చు, అడిగే హక్కు ఉన్నది, వాళ్ళు సిట్టింగ్ ఎంపీ అడుగుతారు. నేను తప్పుగా భావించాను కదా. కానీ నేనే నాకు ఇవ్వండి అని మీరు గట్టిగా చెప్పడానికి అయితే అక్కడ కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు నేను ఒక ట్రైన్డ్ కార్యకర్త పార్టీకి,